ఈ మధ్య డార్లింగ్ డార్లింగ్ అంటూ ప్రియదర్శి పలకరించేశారు కదా. ఇంతకీ డార్లింగ్ సినిమా ఏమైంది, ఏమిటి కథ, కమామిషి ఏమిటో తెలుసుకుందాం మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, రాఘవ ఒక ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో కలిసి ప్యారిస్ కు హనీమూన్కి వెళ్ళిపోవాలి అని చెప్పి చిరకాల డ్రీమ్ అనమాట. ఆ క్రమంలో తండ్రి చూసినటువంటి సైకాలజిస్ట్ నందినితో కలిసి 7 అడుగులు వేయడానికి సిద్ధపడతాడు. కానీ లాస్ట్ మినిట్లో ప్రేమించిన వాడితో వెళ్ళిపోవడంతో ఆ పెళ్లి పెటాకులైపోతుంది. పీటల మీదే ఆగిపోతుంది. దీంతో జీవితంపై విరక్తి చెందినటువంటి రాఘవ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోతాడు. సరిగ్గా అప్పుడే ఆనంది అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. ఆమె పరిచయమైన కొద్ది గంటల్లోనే రాఘవ ప్రపోజ్ చేయటం, ఆ వెంటనే పెళ్లి చేసుకోవటం అని చకచక జరిగిపోతాయి. సో కాకపోతే ఫస్ట్ నైట్ రోజే ఆనంది చేతిలో చావు దెబ్బలు తింటాడు రాఘవ. దానికి ఆమె మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డరే కారణమని చెప్పి తెలిసి బాధపడతాడు. మరి దానివల్ల రాఘవ ఎన్ని తిప్పలు పడ్డాడు. ఆనందిలో ఉన్నటువంటి 5 పర్సనాలిటీస్, ఆది, మాయా, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ ఎవరు వాళ్ళు, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి అంటే కనుక మూవీ చూసేయాల్సిందే. నెంబర్ 2, మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సినిమాలు చూసేసాం. ఆ పాయింట్ని సీరియస్గా చూపించారు ఎంతవరకు, కానీ ఇందులో కొంచెం ఎంటర్టైనింగ్ వేలో చూపించారనమాట. భార్యతో కలిసి ప్యారిస్కు హనీమూన్కి వెళ్ళాలి అని కలలు కనేటువంటి కుర్రాడి జీవితంలోకి అపరిచితురాల్లాంటి ఒక భార్య వస్తే ఏమైంది అనేదే ఈ స్టోరీ అనమాట. సో ఫైనలీ చెప్పాలంటే గనక కథ నేపథ్యం, ప్రియదర్శి నాభా పర్ఫార్మెన్స్, ఫస్ట్ హాఫ్లోని కామెడీ నచ్చేసి మొత్తానికి ఈ వినోదాన్ని పనిచేస్తుంది ఈ డార్లింగ్.